మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మరి వారు ఉండగానే ఆ వేలాన్ని బొగ్గుగని వేలంలో పెట్టిరు, దాన్ని ఆ గనిని శ్రావణి గనిని తీసేయించలేదు. దాంట్లో ఇప్పటి కూడా చిలక పలుకులు పలుకుతున్నారు. చీకటి దొంగలాగా ఇద్దరు లోపల మాట్లాడుకొని ఆ పని కంటిన్యూ చేస్తూ పైకి మాత్రం మేము వద్దన్నాం, మేము వ్యతిరేకించినాం అని తీయడుపులేటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా వ్యతిరేకించే వాళ్ళైతే మాలాగా చెప్పాలి. పైగా ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్లే ఒక చిల్లర ప్రయత్నం కూడా చేశారు. అప్పుడు వీళ్ళే ఒప్పుకున్నారు. ఏ క్షణంలో కూడా మేము ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు స్పష్టంగా లెటర్ రాసిండు. హైదరాబాద్లో వాళ్ళు 2 సార్లు వేలం వేస్తే కూడా ఇక్కడ మేము సీరియస్గా చెప్పినాం, మేము అలో చేయమని చెప్పి ఎవరు కూడా వేలంలో పాల్గొనలేదు. చివరికి తీసుకుపోయి వాళ్ళు బెంగళూరులో పెట్టుకునే వేలం పాట ఎవరికో ప్రైవేట్ వాళ్ళకు ఇద్దరికి ఇస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయమని చెప్పినాం. 1 కిలో బొగ్గు కూడా కంచి తీయనేయమని చెప్పినాం. తీయనీయలేదు. ఇంతవరకు కూడా ఎవరు ముట్టుకోలేదు. అక్కడికి ఎవరు కూడా రాలేదు విచారణ ఎంక్వైరీకి కూడా బిడ్లో పాల్గొన్న వాళ్ళు. మొన్న కూడా మళ్ళీ అది ప్రకటించారు కేటీఆర్ గారు, ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయం, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని రివ్యూ చేస్తామని కూడా చెప్పాను అంత సీరియస్గా. మరి మీరెందుకు మాట్లాడటం లేదు? మేము చెప్పిన పద్ధతుల్లో ఇవాళ మేము ప్రభుత్వంగా సహకరించాం, మీరు ఎవరు పాల్గొంటే ఎందుకు మాట్లాడతలేరు? మీరు తోడు దొంగలు కాబట్టి పైకి ఏదో పెదవులతో మాట్లాడుతున్నారు తప్ప మీరిద్దరు మనసు ఒక్క తీరునే ఉంది. ఇవాళ విద్యుత్ విషయంలో కూడా అదే జరగబోతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా విద్యుత్ ప్రైవేటీకరణ కేసీఆర్ గారు అంగీకరించేది లేదు, బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాజిక సమీకరణల దృష్ట్యా ఇంకా అనేక మంది ప్రజలకి సబ్సిడీ అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే సాధారణ ప్రజలపైన నెత్తిన భారం పడి కరెంటు బిల్లులు కట్టలేక మళ్ళీ చీకట్లో ఉండాల్సి వస్తుంది. చీకటి పాలు అవుతుంది మళ్ళీ రాష్ట్రంలో పేదల బ్రతుకు. అందుకే దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఈ కుట్రను అందరూ కూడా కలిసి ఎదుర్కోవాలని చెప్పి కూడా నేను ఉద్యోగస్తులకు కావచ్చు, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే వాస్తవానికి 98% వసూలు జరిగిందని నేను చెప్పిన మాట మీద నేను నిలబడతా. ఒకవేళ జరగలేదనుకుంటే కూడా మరి ప్రభుత్వం మా చేత కావట్లేదని ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్ట. ఒక విద్యుతేనా, ఇంకా చాలా రకాలవి కూడా ఉంటాయి. మరి అవి కూడా ప్రైవేటు గుండాలకు, రౌడీలకు, బహుశర్లకు అప్పచెప్తారా? ఏదైనా ఉంటే ప్రభుత్వానికి ఎవరైనా బాకీ పడి ఉంటే ప్రభుత్వం చాలా విషయాలలో రెవెన్యూ రికవరీ చేస్తుంది. ఎస్ఎఫ్సి లోన్స్ కావచ్చు, ఇతర రకాల పన్నుల చెల్లింపు కావచ్చు, మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీలో పన్నుల చెల్లింపు కావచ్చు, నీటి బిల్లుల చెల్లింపు కావచ్చు. అంటే గుండా గ్యాంగ్లకు, రౌడీ గ్యాంగ్లకు అప్పచెప్తుందా ప్రభుత్వం? ఆయన కేవలం వసూలుకి ఏదో మాకు ఇబ్బంది అవుతుందనే కారణం చేత ఇంకోరికి ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం తన చేతగంతనాన్ని ఒప్పుకోవడమే. అది కూడా చెప్పింది అబద్ధం. 40% వసూలు అవుతుందని చెప్పిన మాట పూర్తి అబద్ధం. 97-98% రికవరీ ఉంది అక్కడి నుంచి కూడా. ఆయన మరి నువ్వు చేయలేని పనిని ప్రైవేట్ కంపెనీ వాడు ఎట్లా చేస్తాడు? ప్రభుత్వమే చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ వాడు చేస్తాడు అంటే దాని అర్థమైంది. ప్రభుత్వం గంత నిస్సహాయంగా అయిందా?
మరి ఎందుకు అంత చేతగాని వాళ్ళు ప్రభుత్వం ఎందుకు నడపాలి? రేపు పోలీసింగ్ కూడా చేయలేవు, ఏదైనా కేసులో ఎవరు దొరకలేదు నేరస్తుడు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఏంటిది అసలు ఈ ప్రభుత్వం ఉద్దేశం? అసలు మీరు ఆ మాట అనడమే అదొక అవమానకరమైంది, ఓల్డ్ సిటీ ప్రజల్ని అవమానించడం. రెండవది, ఆ కారణం చేత మేము ఎవరికో రౌడీలకో గుండాలకో అప్పచెప్తాం, మా ప్రభుత్వంతో కావట్లేదు అని చెప్పడము, ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తాం అంటే నువ్వు చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తుంది అని చెప్పి నువ్వు ప్రజలకు సంకేతం ఇస్తున్నావు. ఇది ప్రజాప్రభుత్వం చేసే పనేనా? ఇది మాట్లాడాల్సిన మాట లేదు.